Hey guys, now we are going to discuss about financial statements. Okay, guys, financial statements are like a report card for a company. అంటే మనకు మార్క్స్ కార్డ్ ఎలాగో మన అనాలిసిస్ మనం ఏ సబ్జెక్ట్ ఎంత విన్నామో సేమ్ వే కంపెనీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిపోర్ట్ కార్డ్ మాదిరి గైస్. దే టెల్ యూ హౌ వెల్ కంపెనీ ఈజ్ డూయింగ్ ఫినాన్షియలీ. దేర్ ఆర్ త్రీ మెయిన్ టైప్స్ గైస్. ఓకే, ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ వన్. దిస్ ఈజ్ లైక్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ఏ కంపెనీస్ ఫినాన్షియల్ హెల్త్ అట్ ఏ సర్టైన్ పాయింట్ ఇన్ టైమ్. గుర్తుపెట్టుకోండి గైస్, అట్ ఏ సర్టైన్ పాయింట్ ఇన్ టైం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తే ఇప్పటి వరకు ఎంత వాల్యూ ఉంది, ఇప్పుడు చేస్తే అంటే ఫ్రమ్ టిల్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది గైస్. ఓకే, ఇట్ షోస్ వాట్ కంపెనీ ఓన్స్, ఐ మీన్ అసెట్స్ ఓన్, కంపెనీ అసెట్స్ ఓన్స్ అంటే అసెట్సే కదా కంపెనీ అసెట్స్. వాట్ ఇట్ ఓవ్స్ అంటే లైబిల్ టు పే, వీ హ్యావ్ టు పే. వాట్ ఐ మీన్ లైబిలిటీస్, వాట్ ఇట్స్ లైబిలిటీస్, కంపెనీ అసెట్స్ ఏంటి, కంపెనీ లైబిలిటీస్ ఏంటి, అండ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్ టు ఇట్స్ స్టాక్ హోల్డర్స్, ఐ మీన్ షేర్ హోల్డర్స్ ఈక్వలిటీ. అవన్నీ బ్యాలెన్స్ షీట్లో మనం తెలుసుకోవచ్చు గాయస్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గైస్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గైస్. ఓకే, దిస్ షోస్ హౌ మచ్ మనీ ఏ కంపెనీ మేడ్, ఐ మీన్ రెవెన్యూ ఎంత వచ్చింది మనకి, అండ్ స్పెంట్ ఎక్స్పెన్సెస్, ఐ మీన్ హౌ మచ్ మనీ మేడ్ అండ్ స్పెంట్ అంటే ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టింది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ అట్ ఏ సర్టైన్ పాయింట్ ఇన్ టైంకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి డిఫరెన్స్ ఉంది గాయస్. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ అంటే 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అట్ ఏ సర్టైన్ పాయింట్ ఇన్ టైం అంటే లైక్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ క్షణంలో మనం ప్రిపేర్ చేస్తే ఓవరాల్గా తెలుస్తుంది. ఓకే, ఓవరాల్గా మనం చూడొచ్చు అక్కడ. ఇట్ టెల్స్ యూ హౌ కంపెనీ మేడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గాయస్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది చెప్పగలం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, దిస్ షోస్ హౌ మచ్ క్యాష్ కంపెనీ హ్యాజ్ ఆన్ హ్యాండ్, చేతిలో ఎంత క్యాష్ ఉంది అని చెప్పగలదు. వెరాజ్ ద మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అండ్ గోయింగ్ టు అంటే ఎక్కడి నుంచి మనీ వస్తుంది, ఎక్కడి నుంచి మనీ ఎక్కడెక్కడికి వెళ్తుంది అని చెప్పగలదు. ఇట్స్ బ్రోకెన్ డౌన్ ఇన్ టు మనీ ఫ్రమ్ ఆపరేటింగ్స్ లైక్ డూయింగ్ వాట్ కంపెనీ డస్, ఇన్వెస్టింగ్, బయింగ్ అసెట్స్ ఆర్ బిజినెసెస్, ఎంత అసెట్స్ బిజినెసెస్ లేకుంటే ఏం చేస్తుంది, అండ్ ఫినాన్షియల్, గెట్టింగ్ లోన్స్ ఆర్ సెల్లింగ్ స్టాక్స్ యాక్టివిటీస్, ఇవన్నీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఇవన్నీ వస్తాయి గైస్. ఓకే, దీస్ రిపోర్ట్స్ ఆర్ మేడ్ యూజింగ్ సర్టెన్ రూల్స్ నోన్ యాజ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఈ అన్నిటిని బేస్ చేసుకునే ఈ రిపోర్ట్స్ అన్ని మనం ప్రిపేర్ చేస్తాం గైస్. ఓకే, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్ఫుల్ not just for companies management and owners but also for others like investors, market analysts who might be interested in companies financial health, external users, internal users, వాళ్ళందరికీ యూజ్ అవుతాయి guys. Okay, this is all about financial statements.